రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఒంటిమిట్టలో సోమవారం ఉదయం ఘన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి ప్రజలు ఆనందం వ్యక్తం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, టీడీపీ సీనియర్ నేత బొబ్బిలి రాయుడు నేతృత్వంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఎప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి రాయుడు, శివారెడ్డి, శ్రీహరి, బివి రమణ, చింతిగింజల సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయులు, అయ్యవారయ్య, శరత్ రెడ్డి, చౌడయ్య, రాజశేఖర్ యాదవ్, రాజా, మల్లేష్ యాదవ్, నాగరాజ, రవి, గోవింద్, నరసింహ, వెంకటయ్య, వెంకటేష్, శ్రీను, రాజేష్, శివ, చంద్రమౌళి, చంద్రశేఖర్, మహీం, మల్లికార్జున, కిరణ్, బిల్లా లక్ష్మీనరసయ్య, శివరాం రెడ్డి, నరసయ్య, సీను, పెంచలయ్య, రమణ, సుబ్బరాయుడు, రామసుబ్బయ్య, సుబ్బరామయ్య, చిన్న పుల్లయ్య, గఫూర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టని యథాయిచ్చిగా కడపలో కలిపినందుకు జగన్మోహన్ రాజు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదములు. దీన్ని యథాయిచ్చిగా సిద్ధపడటము, ఒంటిమిట్టని అలాగే రాజంపేటని కడపలో కలిపినందుకు ప్రజలు పెద్ద ఎత్తున వీళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా పాలాభిషేకం చేసి జనాలు తందోపతందాలుగా వచ్చి అందరూ గతంలో మా ఒంటిమిట్ట, సిద్ధవట మండలాలు రాజంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటివి అన్నమయ్య జిల్లాలో కలపాలని గతంలో ప్రతిపక్ష పార్టీ చేసిన వాటిని తిరస్కరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యథాతథంగా కడప జిల్లాలో కలపడం వలన రాజంపేట నియోజకవర్గం దాదాపు కడప జిల్లాలో కలిపినట్టు పూర్తయింది. రానున్న 2-3 రోజుల్లో అధికారికంగా వారే ప్రకటిస్తారు. ఈరోజు ప్రకటించిన ఆశ్చర్యపోక్కర్లేదు. వైసీపీ చేసిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రాజంపేట నియోజకవర్గానికి సమన్వయం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రాజు పాత్ర ఈ 2 మండలాలపై ప్రముఖంగా ఉండి తదుపరి ప్రస్తుత పార్టీలో ఉన్న వ్యక్తులు దీనికి సపోర్టు చేసి ఏమి చేసినా రాజంపేట నియోజకవర్గ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు చేసిన అన్యాయాన్ని తిరస్కరించి సమన్వయం చేసి ఒంటిమిట్ట, సిద్ధవట మండలాల కడప జిల్లాలో కలిపి ఈ 2 మండలాల ప్రజలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం జరిగింది. అందువలన ఈరోజు రాముని సన్నిధిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, మా మంత్రి లోకేష్ గారికి మరియు మన రాజంపేట అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారికి ఈ 2 మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఒంటిమిట్ట, సిద్ధవట మండలాలను కడప జిల్లాలో కొనసాగించే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడము 2 మండలాల ప్రజల్లో హర్షాతి వ్యక్తమవుతుంది. అందువల్ల ఈరోజు మన కోదండరామ స్వామి సన్నిధిలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతోంది. ఈ మండలాలను కడప జిల్లాలో కొనసాగే విధంగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మండలమే కాకుండా రాజంపేట నియోజకవర్గానికి కడప జిల్లాలో కొనసాగే విధంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడము చాలా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం కల్పించడానికి చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు, మన జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి గారు చాలా కృషి చేశారు. మండల ప్రజల్లో హర్షాతి వ్యక్తమవుతుంది. కావున ఈరోజు కోదండ స్వామి సన్నిధిలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి గారికి, చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నమస్కారం.